మరి ఇప్పుడు మనం నాడీపతి గోశాలలో కృష్ణరాజు గారు మరి ఇక్కడ గోశాల నడుపుతున్నారు. మరి ఇక్కడ వాతావరణం చూస్తే అసలు ప్రకృతి అనే పదానికి భారతదేశానికి అర్థం ఇచ్చే మన ఆవు, ఈ ఆవుల్ని ఇక్కడ ట్రెడిషనల్గా మరి ఇంత స్మాల్ సైజులో బ్రీడ్ చేసి ఇక్కడ గోశాలని ఏర్పాటు చేసి చాలా అద్భుతంగా తయారు చేశారు. మనం భారతదేశం అంటే హైందవ దేశం అంటే మతాలకు అతీతంగా ఉండే దేశం మనది. హిందూ దేశం కాదు మనది, హైందవ దేశం అంటే అన్ని మతాలు కలిసి ఉన్న హైందవ దేశం. కాబట్టి ఈ హైందవకి చిహ్నంగా మనం గోమాతని పూజిస్తాం. ఆ గోమాతలో భాగంగా ప్రతి ఇంటికి ఒకప్పుడు మనం ఈ గోవుని పెంచుకునే వాళ్ళం. మరి ఈరోజు కాలక్రమేణా ఈ కంప్యూటర్ యుగంలో గోవుకి బదులుగా మనం కుక్కలను పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ కల్చర్ని మరి రూపుమాపి ఇక్కడ కృష్ణరాజు గారు మన ఏదైతే పురాతన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలని అనుగుణంగా మరి ఆయన తీర్చిదిద్దాలనే సంకల్పంతో కృషి పట్టుదలతో మరి గోశాల నిర్మించి 20 సంవత్సరాల నుంచి కష్టపడి మరి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే రియల్లీ గ్రేటు. 5 అడుగులు పైన ఆవుల్ని మరి ఈరోజు కృష్ణరాజు గారు కృషి పట్టుదలతో మరి 2 అడుగుల సైజు తీసుకొచ్చారు. ఇటువంటి ఆవులు ఎక్కడ మనం భారతదేశంలో చూడలేము, మరి ఒక కృష్ణరాజు గారి గోశాలలో తప్ప. మరి ఆయనకి ప్రపంచ దేశాల్లోనే మరి ఇటువంటి ఆవు ఎక్కడ దొరకదు. మనం సంస్కృతి సాంప్రదాయాలని ఈరోజు కృష్ణరాజు గారు భారతదేశాన్ని ప్రీతి ప్రతిష్టలు రప్పించడం కోసం ప్రపంచ దేశాలతో పోటీపడి ఇవాళ ప్రపంచ దేశాల్లోనే ప్రతి ఇంటికి ఈ గోవుని పంపించాలనే చేతితో ఉన్నారు. మరి వారికి మనమందరం కూడా సపోర్ట్గా మన భారతదేశం తరపుని మరి కృష్ణరాజు గారిని అభినందించడమే కాదు, ఆయన మరింతగా ప్రోత్సహించి మన ఈ గోశాలని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ ఈ భారతదేశ సంస్కృతిని కాపాడుతున్న కృష్ణరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు ఈ గోశాల దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం.